హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు బెస్ట్ కంటెంట్ దొరుకుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీలాగా ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ లాస్ట్ గా ఒకటి, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలో లేదో కూడా కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. నెంబర్ 1, కన్నూర్ స్క్వాడ్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ్యా, మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే, కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ లో కన్నూర్ స్క్వాడ్ టీం నిజాయితీకి మారుపేరుగా ఉంటుంది. ఎంతటి క్లిష్టమైన కేసులనైనా తమ ధైర్య సాహసాలతో సాల్వ్ చేస్తుంటారు. అయితే వన్ ఫైన్ డే కాసార్గాడ్ కు చెందిన అబ్దుల్ వహాబ్ అనే పొలిటీషియన్ దారుణ హత్యకు గురవుతాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మర్డర్ కేసు సంచలనంగా మారుతుంది. ఈ కేసును 10 రోజుల్లో సాల్వ్ చేయాలని పోలీసులను హోమ్ మినిస్టర్ ఆదేశిస్తాడు. ఈ కేసు సాల్వ్ చేసే బాధ్యతను కన్నూర్ స్క్వాడ్ కు అప్పగిస్తాడు ఎస్పీ. సో 10 రోజుల్లోనే ఎలాంటి ఆధారాలని ఈ క్రైమ్ ను కన్నూర్ స్క్వాడ్ ఎలా సాల్వ్ చేసింది, ఈ ప్రయాణంలో జార్జ్ తో పాటు మిగిలిన టీం మెంబర్స్ కు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, నిజాయితీకి మారుపేరైన కన్నూర్ స్క్వాడ్ టీం పై లంచగొండిగా ఎందుకు ముద్రపడింది, యూపీలో ఓ గ్రామంలో అడుగుపెట్టిన కన్నూర్ స్క్వాడ్ తమ ప్రాణాలను దక్కించుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారు అనేది రిమైనింగ్ స్టోరీ. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ్యా, మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2, ది రోడ్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ్యా, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక కథ విషయానికి వస్తే, మీరా తన కొడుకు కెవిన్ బర్త్డే కు కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ మీరా ప్రెగ్నెంట్ కావడంతో డాక్టర్ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళకూడదని సలహా ఇస్తుంది. సో చివరి నిమిషంలో మీరా ట్రిప్ నుంచి తప్పుకుంటుంది. మీరా భర్త ఆనంద్ తో పాటు ఆమె కొడుకు కెవిన్ మాత్రమే కొడైకెనాల్ కారులో వెళ్తారు. సో వెళ్తున్న సమయంలో దారిలో కారుకు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో ఆనంద్ అండ్ కెవిన్ అక్కడికక్కడే చనిపోతారు. తన భర్త కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయారని అందరితో పాటు మీరా కూడా అనుకుంటుంది. కానీ అది ప్రమాదం కాదని, మర్డర్ అని మీరాకు ఆ తర్వాత తెలుస్తుంది. తన భర్త చనిపోయిన ప్రదేశంలోనే తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మీరా తన ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకుంటుంది. సో ఆ ప్రదేశంలోనే యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏంటి, ఆ యాక్సిడెంట్స్ వెనుక ఎవరున్నారు, ఆ క్రైమ్ వెనుకున్న రహస్యాన్ని మీరా ఎలా బయటపెట్టింది, నిజాయితీ పరుడైన మాయా అనే కాలేజీ ప్రొఫెసర్ క్రిమినల్ గా ఎందుకు మారాడు అనేది మిగిలిన కథ. త్రిష యాక్టింగ్ మామూలుగా లేదు భయ, వన్ మ్యాన్ షో అంతే. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి, మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3, అసలు. గైస్, అటు బాలేదని చెప్పను, ఇటు సూపర్ హిట్ మూవీ అని కూడా చెప్పను, బట్ మూవీ అయితే చూడొచ్చు. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన క్రైమ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మూవీ ఇది. ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడటానికి ట్రై చేయండి, మూవీ అయితే బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే, నేషనల్ మెడికల్ కాలేజీ అండ్ ఫారెన్సిక్ ప్రొఫెసర్ వెంకటేష్ చక్రవర్తి వద్ద అసిస్టెంట్ గా వందన పనిచేస్తుంటుంది. కాలేజీ స్టూడెంట్ కు ఫారెన్సిక్ విషయాలపై ప్రొఫెసర్ తో ఆన్లైన్ లో జూమ్ వీడియో కాల్ నిర్వహిస్తూ ఉంటుంది వందన. అయితే వన్ ఫైన్ డే ఈ ఆన్లైన్ టీచింగ్ చెప్తున్న సమయంలో ప్రొఫెసర్ చక్రవర్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ముసుగు వేసుకొని వచ్చి దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేస్తాడు. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సిఐడి ఆఫీసర్ రంజిత్ రావుకు అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన రంజిత్ కేసును ఎలా సాల్వ్ చేశాడు, ప్రొఫెసర్ అసిస్టెంట్ వందన అతనికి ఎలా సహాయపడింది, హత్య కేసులో అనుమానితులుగా ఉన్న వాళ్ళ నుంచి పోలీసులు ఎలాంటి నిజాలు తెలుసుకున్నారు, వాళ్లకు ప్రొఫెసర్ కు ఉన్న సంబంధం ఏంటి, హాస్పిటల్లో షాక్ గురై ట్రీట్మెంట్ తీసుకుంటున్న శిరీష ఎవరు, అసలు ప్రొఫెసర్ ను హత్య చేసింది ఎవరో పోలీసులు కనిపెట్టారా లేదా అనేదే మిగిలిన స్టోరీ. గైస్, క్రైమ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ, మూవీ అయితే బాగుంటుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఈటీవీ విన్, so don't miss it. నెంబర్ 4, లేబెల్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. ఇన్ కేసు మీరు ఈ సిరీస్ ని చూడటం మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ, సిరీస్ అయితే చూడొచ్చు. ఇక కథ విషయానికి వస్తే, తమిళనాడులోని వాలినగర్ అంటే ఇతర ప్రాంతాల వారికి చిన్న చూపు. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళంతా రౌడీలు, గోండాలుగా మిగిలిపోతారని చాలా మంది అభిప్రాయం. ఈ క్రమంలోనే ఆ ఏరియాకి చెందిన సుమారు 12 ఏళ్ల అబ్బాయి ప్రభాకరన్ అలియాస్ ప్రభ చేయని నేరానికి జువైనల్ హోమ్ కు వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత నిరపరాధిగా బయటకు వస్తాడు. తనతో పాటు తన సంస్థలంపై ఇతరుల్లో ఉన్న దురాభిప్రాయాన్ని చెరిపేయాలని నిర్ణయించుకుంటాడు. సో ఈ మేరకు లా పూర్తి చేసి అడ్వకేట్ గా మారతాడు. మరి ప్రభ తాను అనుకున్నట్లుగా వాలినగర్ పై మచ్చను తొలగించగలిగాడా, ఈ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు, న్యాయమూర్తి కావాలని తన కలను నిజం చేసుకునే క్రమంలో అతనికి ఎదురైన అడ్డంకులేంటి, జర్నలిస్ట్ అయిన మహితాకు వాలినగర్ కు సంబంధం ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ. గైస్, డ్రామా థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ సిరీస్ పక్కాగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు ఈ సిరీస్ ని
చూడటం మిస్ అయి ఉంటే ఒకసారి చూడటానికి ట్రై చేయండి భయ్య. సిరీస్ అయితే చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 బెదురులంక 2012. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ లలో ఇది కూడా ఒకటి. కామెడీ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ చూసే వారికైతే ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ్య. మూవీ అయితే పక్కా ఎంటర్టైన్మెంట్. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమా కథంతా 2012 నాటి కాలంలో సాగుతుంది. బెదురులంక గ్రామానికి చెందిన శివ మనసుకు నచ్చినట్లు జీవిస్తాడు. హైదరాబాద్ లో గ్రాఫిక్స్ డిజైనర్ గా జాబ్ మానేసి తన సొంత గ్రామమైన బెదురులంకకు వస్తాడు. అక్కడ అప్పటికే యుగాంతం రాబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉంటుంది. టీవీలో యుగాంతంపై వస్తున్న వార్తలను చూసి భూషణం ఊరి జనాలను మోసం చేసేందుకు పెద్ద ప్లాన్ వేస్తాడు. ఆ ఊర్లో దొంగ జాతకాలు చెబుతూ బ్రతికే బ్రాహ్మణుడు బ్రహ్మం చర్చి ఫాదర్ కొడుకు డానియల్ తో కలిసి నిజంగానే యుగాంతం రాబోతుందని ఊరి ప్రజలను నమ్మిస్తాడు. సో యుగాంతాన్ని ఆపాలంటే అందరి ఇళ్లలో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇవ్వాలని, దానితో శివలింగాన్ని సిలువను తయారు చేసి గంగలో వదిలేస్తే యుగాంతం ఆగిపోతుందని చెబుతారు. ప్రెసిడెంట్ గారు ఆదేశంతో ఊరి ప్రజలంతా తమ వద్ద ఉన్న బంగారాన్ని ఇస్తారు. కానీ శివ మాత్రం ఇవ్వడు. పైగా అదొక మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తాడు. దీంతో శివాని ఊరి నుంచి వెలివేస్తాడు ప్రెసిడెంట్. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఊరి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు శివ ఏం చేశాడు, భూషణం ప్లాన్ ని ఎలా బయట పెట్టాడు, ప్రెసిడెంట్ గారి అమ్మాయి చిత్రతో ప్రేమలో ఉన్న శివ చివరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే రిమైనింగ్ స్టోరీ. గైస్ పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. మీరు మూవీని అయితే చూడండి, ఎక్కడా కూడా బోర్ అనేది కలిగించదు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 మట్టి కథ. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ లలో ఇది కూడా ఒకటి. ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి భయ్య. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే భూమయ్య, రాజు, శ్రీను, యాదగిరి అనే నలుగురు యువకులు ఓ గ్రామంలో ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు తమ జీవితాన్ని సీరియస్ గా తీసుకోరు. కానీ భూమయ్య మాత్రం వేరేగా ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే భూమయ్య రాజీ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తమ కుటుంబంలో జరిగిన సంఘటనలను కూడా పట్టించుకోకుండా జీవితాన్ని సరదాగా గడుపుతూ ఉంటారు ఈ నలుగురు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో పరీక్షలు కాపీ కొట్టడంతో దొరికిపోతారు. ఆ ఎగ్జామ్స్ ఇన్విజిలేటర్ గా వచ్చిన వ్యక్తితో ఆ ముగ్గురు గతంలో కొన్ని గొడవలు ఉండటంతో అది వారి జీవితంలో అనుకోని మార్పులను తీసుకొస్తుంది. సో అది అలా ఉండగా వారి గ్రామంలో భూ ఆక్రమణల సమస్య వస్తుంది. అప్పుడే భూమయ్య జీవితం అనుకోని మలుపులు తీసుకుంటుంది. ఈ ఘటనతో భూమయ్య జీవితం ఎలా తలకిందులైంది, విధిరాతను మార్చే నిర్ణయాలతో భూమయ్య ప్రపంచం ఎలా మారింది, భూమయ్య రాజీ ప్రేమ విషయంలో ఎలాంటి మలుపులు వచ్చాయి, చివరకు ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. గైస్ ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం లేని ఆ కాలంలో మనుషుల జీవితాలు ఎలా ఉండేవి, గ్రామంలోని పాఠశాలలో అమ్మాయిలపై లైంగిక వేధింపులు, పోలీసుల అవినీతి, గ్రామ పెద్దల అవకాశవాదం, రైతుల దుర్బల జీవితాలు, జీవనోపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లటం వంటి చాలా అంశాలు ప్రేక్షకులను గుండెలను టచ్ చేస్తాయి ఈ మూవీలో. గైస్ ఈ మూవీని మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడండి భయ. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ఆహా, సో డోంట్ మిస్ ఇట్. నెంబర్ 7 మను చరిత్ర. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పను, కానీ మూవీ అయితే చూడొచ్చు, బాగుంటుంది. యాక్షన్ డ్రామా థ్రిల్లర్స్ చూసే వారికైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇన్ కేసు మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఒకసారి చూడటానికి ట్రై చేయండి. మూవీ అయితే బాగుంటుంది. ఇక కథ విషయానికి వస్తే వరంగల్ కు చెందిన మను ఓ బ్రిలియంట్ స్టూడెంట్. కాలికట్ ఎన్ఐటీలో చదవలసిన ఈ కుర్రాడు జీవితంలో అనూహ్యంగా మలుపులు తిరిగి వరంగల్లో ఓ మామూలు కాలేజీలో చేరతాడు. ఆ తర్వాత మద్యానికి బానిసై కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెబుతుంటాడు. శ్రావ్య, ఆయిషా, జాను ఇలా చాలా మందికి ఐ లవ్ యూ చెప్పి కొన్నాళ్ళ తర్వాత చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ చెబుతుంటాడు. అయితే సిన్సియర్ గా ప్రేమించిన మను ఎందుకో అలా బ్రేకప్ చెబుతాడు. బ్రిలియంట్ స్టూడెంట్ గా ఉన్న మను ఎందుకో అలా మద్యానికి బానిసైనాడు. అసలు జెన్నీ ఎవరు, ఆమెకి మనుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, స్థానిక రౌడీ రుద్రతో కలిసి మను ఎలాంటి పనులు చేశాడు, చివరికి మను జీవితం ఏమైంది అనేదే రిమైనింగ్ స్టోరీ. ఇప్పటిదాకా మీరు ఈ మూవీని మిస్ అయి ఉంటే ఒకసారి చూడటానికి ట్రై చేయండి భయ. మూవీ అయితే చూడొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ప్రైమ్ వీడియో, సో డోంట్ మిస్ ఇట్. అంత అసలు ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీలాగా ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ ని ఆలో పెట్టుకోండి. అండ్ లాస్ట్ గా ఒకటి, ఈ వీడియోకి పార్ట్ 2 కావాలా లేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.